హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 15. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. ఇంతటితో స్టోరీ అయిపోతుంది. ఈ స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓసి మొద్దు, నేను వెళ్ళేసరికి శశి సురేష్ బాత్రూంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది తెలుసుకోవడానికి నేను అక్కడ కూర్చున్నాను. కానీ నువ్వే వచ్చి అంతా చెడగొట్టావని అంటుంది. చీచి, ఇంత వయసు వచ్చింది ఎందుకు? నీకు ఆ మాత్రం కూడా సిగ్గులేదా? పిల్లలు అలా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అలా కూర్చోవచ్చా అని అడుగుతుంది. ఆహాహా, అవునా? వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇంకెన్ని రోజులు ఇలా సాగదీస్తాం? ఈ రోజు రాత్రి వాళ్ళకి శోభనం ఏర్పాటు చేయి అని ఆర్డర్ వేస్తుంది అనసూయమ్మ. మరి కల్పన వాళ్ళ తాతగారు వస్తున్నారు కదా అని భయపడుతుంది చంద్రం. రానివ్వు, వస్తే ఏమవుతుంది? తను కూడా చూసి సంతోషపడతాడు. అదేంటమ్మమ్మ, మనవరాలకి సాయంగా తాతగారు వస్తున్నాడు. సురేష్ శశిలు ఆనందంగా ఉంటే చూసి తరిస్తారా? శోభనం చెడగొట్టాలని ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారో అని అంటుంది చంద్రం. అలా ఏం జరగకుండా నేను చూసుకుంటా కానీ ముందు నేను చెప్పిన పని చెయ్యని అంటుంది. సరే అని ఆ రోజు నైట్కి రూమ్ మొత్తం డెకరేషన్ చేస్తారు. కానీ సురేష్ మాత్రం ఆ రోజు ఇంకా తోట దగ్గరే ఉండిపోతాడు. సురేష్కి ఇవేమీ తెలియదు. నైట్ 9 అవుతుండగానే సురేష్ ఇంటికి వస్తాడు. రోజులాగే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్కి వెళ్ళబోతూ ఉంటే సురేష్ని, ఆగు, ఆ రూమ్ బాత్రూంలో ట్యాప్ పనిచేయట్లేదు, నువ్వు నా రూమ్లో స్నానం చేద్దురా అని తీసుకెళ్తుంది. సురేష్ అయోమయంగా, అదేంటి, పొద్దుట బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు. ఏదో అయ్యిందిలే కానీ ముందు స్నానం చేసి రాపో అని బాత్రూంలోకి పంపిస్తుంది. స్నానం చేసి వచ్చిన తర్వాత తెల్లటి పైజామా, తెల్లటి పంచ ఇస్తుంది కట్టుకోమని. ఇదేంటి, ఈ బట్టలేంటి అని అడుగుతాడు సురేష్. ఈరోజు మా పెళ్లి రోజురా, మీ తాతగారు ఎలాగో లేరు, నీలోనే మీ తాతగారిని చూసుకుందామని ఈ బట్టలు ఇచ్చాను, వేసుకోమని చెప్తుంది. రెడీ అయ్యి వచ్చిన తర్వాత సురేష్ని చూసి చూడటానికి అచ్చం శోభనం పెళ్ళికొడుకులా ఉన్నావని మురిసిపోతుంది. సరేరా భోంచేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి భోజనం పెడుతుంది. ఆ తర్వాత సరే ఇక వెళ్ళి పడుకో అని పంపిస్తుంది. రూమ్లోకి వెళ్ళిన సురేష్ అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. పూలతో డెకరేషన్ చేసిన మంచం మధ్యలో ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది. పక్కనే ఉన్న స్వీట్స్, పళ్ళు, అప్పుడే వెలిగించిన ఆగరొత్తులు సువాసన గుప్పమంటుంది. ఇదేంటి, శోభనం గదిలో తయారు చేశారు అని అనుకుంటూ ఉండగానే శశి వైట్ చీరకు రెడ్ బార్డర్ కలర్ ఉన్న చీర కట్టుకుని లూజ్గా అల్లి వదిలేసిన జడలో మల్లెపూలు అలంకరించుకుని పాల గ్లాస్తో రూమ్లోకి ఎంటర్ అవుతుంది. శశిని చూసిన సురేష్ నోరెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉంటాడు. నోరు ముయ్యరా బావా, నోట్లో దోమలు దూరుతాయి అని పాల గ్లాస్ తీసుకొచ్చి చేతికిస్తుంది శశి. ఆ పాల గ్లాస్ తీసుకుని సురేష్ పక్కన పెట్టి శశిని అలాగే చూస్తూ నిలబడతాడు. అచ్చం పాలరాతి శిల్పంలా పైనుంచి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతూ ఉంటుంది శశి. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు అని చిటికలు వేస్తుంది శశి. అప్పటికి తేరుకున్న సురేష్ అమాంతం శశిని ఎత్తుకుని బెడ్ మీద కూర్చోబెడతాడు. ఏమున్నావే, అచ్చం పోత పూసిన శిల్పంలా అని శశి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. శశి, ఏంటి బావా అలా చూస్తున్నావు అని సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ ఉంటే సురేష్కి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సురేష్ శశి ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ శశి అని అంటాడు. ఐ లవ్ యూ టూ బావా అని శశి అంటుంది. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ స్వర్గం మంచుల వరకు వెళ్ళి వస్తారు. ఉదయాన్నే లేచిన శశి సురేష్లు ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వస్తారు. అప్పటికి కల్పన వాళ్ళ తాతగారు వచ్చి ఉంటారు. కల్పన కూడా బ్యాగ్తో రెడీగా ఉంటుంది. సురేష్ శశి కిందకి రాగానే వాళ్ళ ఇద్దరిని పక్కపక్కనే కూర్చోబెట్టి, క్షమించు, ఇదంతా నేను కావాలని చేశాను. కెనడా నుండి వచ్చిన తర్వాత అమ్మమ్మగారు ఫోన్ చేశారు. అమ్మమ్మగారు మీ విషయం మొత్తం నాకు చెప్పడంతో ఎలాగైనా మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేలా చేయాలని నేను ఇదంతా డ్రామా ఆడాను. ఈ విషయం నాకు అమ్మమ్మ గారికి తప్ప ఎవరికీ తెలియదు. అక్క, నన్ను క్షమించు అని అంటుంది కల్పన. అయ్యో కల్పన అని దగ్గరికి తీసుకుంటుంది శశి. బావా, నేను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు పెళ్లి చేసుకుని ప్రేమించావు, నేను పెళ్లికి ముందు ప్రేమించాను, అంతే తేడా మన ఇద్దరికి అంటూ నవ్వేసింది కల్పన. అందరూ పెళ్లికి తప్పకుండా రావాలని అందరికీ బాయ్ చెప్పి కల్పన వాళ్ళ తాతయ్యతో కలిసి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది.
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపు మరి ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీని ఎలా ఆదరించారో ఆ స్టోరీని కూడా మీరు అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మీరిచ్చే ఒక్క కామెంట్ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా మంచి మంచి స్టోరీస్ తీయటానికి మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.